హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఈరోజైతే మా చెల్లెలి హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా హల్దీ ఫంక్షన్ కోసం అయితే ఇంకా ఇక్కడైతే డెకరేషన్ స్టార్ట్ చేశానన్నమాట. వీళ్ళందరూ వీడియో తీస్తుంటే అక్క ఏదో తీస్తుందనేసి వింత వింతగా చూస్తున్నారు. వీళ్ళందరూ నాకు తమ్ముళ్ళు అవుతారండి. ఇంకా అందరైతే విచిత్రంగా చూస్తున్నారన్నమాట. ఇంకా ఒక్కసారి వీళ్ళందరినీ హాయ్ చెప్పండి అంటే అందరూ హాయ్ చెప్తున్నారు. భలే అనిపించింది. అక్క ఈ వీడియో యూట్యూబ్ లో పెడతామంటే పెడతారా మీరు కూడా చూడండి అని చెప్పేసాను అనమాట. ఇంకా ఇక్కడ పిల్లలైతే మాత్రం ఇక్కడ హల్దీ ఫంక్షన్ కోసం డెకరేషన్ స్టార్ట్ చేసిరండి. ఇంకా ఇక్కడ యూత్ పిల్లలన్నమాట. ఇంకా వాళ్ళు డెకరేషన్ చేస్తారు మాకు. ఇంకా తర్వాతకైతే ఇక వచ్చిన వాళ్ళందరికైతే పసుపు, కుంకుమ పెట్టేసి అయితే లోపలికైతే ఆహ్వానించిన. ఇంకా చీకటి పడుకుంటుంది అనేసి మా పెద్ద మనిషి అయితే హడావిడి చేస్తారన్నమాట. అమ్మాయిని ఎలా చేస్తారక్క అని మీరు అనుకోవచ్చు. చూసేయండి. ఇక్కడ మేమైతే వాకిట్లో మన ఇంటి ముందు కొంచెం వాటర్ అయితే చల్లేస్తారండి. చల్లిన తర్వాత దాన్ని నీట్‌గా తుడిచేసి తర్వాతయితే ఇక్కడ ముగ్గయితే వేస్తారన్నమాట. ఈ ముగ్గు వేసిన తర్వాత దాని మీద చాప పరిచేసి, చాప పైనయితే 2 పీటలయితే పెడతామండి. ఇంకా ఒకటి పెళ్లి కూతురికి, ఇంకోటి తోడు పెళ్లి కూతురికన్నమాట. ఇంకా ఇద్దరినైతే తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టి ఇంకా అమ్మాయిని చేస్తారనమాట. ఫస్ట్ అయితే అమ్మ, నాన్న చేసి బొట్టు పెట్టి కంకణం కట్టయితే అయిపోయింది. తర్వాతకైతే నేను, మా బావ అయితే వచ్చినామన్నమాట. యాక్చువల్లీ మా ఆయన లేకుంటుండే టైంకి వచ్చినాడు. అబ్బా! అనిపించింది. ఎందుకంటే ఇద్దరు కలిసి కడితే కొంచెం ఆనందంగా ఉంటుంది గదా! ఇంకా మా బావ అయితే కనిపిస్తున్నాడు కెమెరా‌మెన్ "కొంచెం వెనక్కి జరుగు, కొంచెం వెనక్కి జరుగు అక్క" అన్నాడు. సర్లే అనేసి అయితే వెనక్కి జరిగాను. ఇంకా నేను, మా బావ అయితే ఇద్దరమైతే కంకణాలయితే కట్టేసినాం అమ్మాయికి. ఇంకా అమ్మాయి గూడా మా ఇద్దరికి కట్టేసిందండి. మా సాంప్రదాయంలో ఎక్కువ కంకణాలకైతే చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇంకా మేమిద్దరమైతే అమ్మాయికైతే కంకణం కట్టేసి పూర్తయిన తర్వాతకైతే ఇంకా అమ్మాయి గూడా మా ఇద్దరికి కట్టేసిందండి. కట్టేసిన తర్వాతకైతే నేను, మా బావ అయితే ఇంకా అమ్మాయికైతే అక్షింతలేసి అయితే ఆశీర్వదించేసడం అయిపోయిందన్నమాట. ఇంకా అయిపోయిన తర్వాతకైతే సేమ్ ఇదే ప్రాసెస్‌లో మా చెల్లి, మా మరిది గూడా ఇలానే కంటిన్యూ చేసినారనమాట. వచ్చిన ప్రతి ఒక్క ముత్తైదువు అయితే ఇలానే కంకణం కట్టి బొట్టు పెట్టి అయితే ఆశీర్వదిస్తారండి. ఇంకా ఇక్కడైతే ఇగ మా చుట్టాలందరూ ఉన్నారు. చూపిస్తాను రండి. ఇంకా ఇక్కడ కూర్చున్నోడైతే మా పెద్దమ్మ, మా పిన్ని, మా బాబాయి ప్లస్ పిన్ని అవుద్ది. మా చెల్లి చెయ్యి ఊపుతుంది మా పిన్ని అన్నమాట. ఇంకా ఇక్కడైతే మా బాబాయి, పిన్ని అన్నట్టు. పిన్ని వాళ్ళు కూడా అమ్మాయికి ఆశీర్వదించడానికైతే వెళ్తున్నారన్నమాట. ఇక్కడ మా చిన్నత్తయ్య, చిన్నత్తయ్య కూడా సేమ్ అదే ప్రాసెస్‌లో కంకణం కట్టేసి బొట్టు పెట్టయితే చక్కగా ఆశీర్వదించారన్నమాట. ఇంకా తర్వాతకైతే ఇక ఒక ఇద్దరిద్దరుగా వచ్చేది అందరు సేమ్ ప్రాసెస్‌లో కంకణాలు కట్టి బొట్టు పెట్టి అయితే ఆశీర్వదించేసినారు. ఇంకా ఈ ప్రాసెస్ అంతా అయిపోయేసరికైతే 10:30 అయిపోయిందండి. నైట్ అయిపోయింది. నైట్ అయిపోయినా గాని పేరంటాళ్ళైతే ఎంత ఓపికగా కూర్చున్నారో అసలు చాలా సంతోషం అనిపించింది. ఇంకా చాలా మంచిగా టైం అయితే 10:30 అవుతుందండి. అసలు పేరంటాళ్ళు ఇంతసేపు ఉంటారని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నమాట. ఎందుకంటే బాగా చీకటయిపోతుంది గదా! అనేసి. ఇంకా అమ్మాయిని చేస్తుంటే ఇగ నేనేం చేయాలనేసి హల్దీ ఫంక్షన్ అంటే అందరూ యెల్లో శారీస్ కట్టుకొనొస్తారు గదా! మా పేరంటాళ్ళైతే ముందే యెల్లో శారీస్ కట్టుకొనొచ్చారన్నమాట. ఇంకా అమ్మాయిని చేస్తుంటే ఇక నేనేం చేయాలనేసి వెళ్ళైతే యెల్లో శారీ కట్టుకొనైతే వచ్చేసినానండి. ఇంకా వచ్చిన తర్వాతకైతే మా పిన్ని హల్దీ డెకరేషన్‌లో అయితే మంచిగా కూర్చొని ఫోటోలకైతే పోజులిస్తుందన్నమాట. ఇంతలో మా మరిది బిడ్డయితే నా దగ్గరికైతే వచ్చి పెద్దమ్మా అనేసింది. సర్లే రా అనేసి చంకనైతే ఎత్తుకున్నాను. ఇంకా అమ్మాయిని చేయడం అయితే అయిపోయిందండి. అదేనండి పెళ్లి కూతురిని చేయడం అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాతకైతే ఇక ఐదుగురు ముత్తైదులు కలిసి మంచిగా మంగళహారతి పాటలు పాడతారన్నమాట. ఇంకా ఈ పాటలు పాడడం పూర్తయిన తర్వాతకి ఇంకా అమ్మాయిని లేపి తర్వాతకైతే చీరైతే కట్టించి అయితే ఇంకా హల్దీ ఫంక్షన్ స్టార్ట్ చేసినామన్నమాట. ఇంకా హల్దీ ఫంక్షన్ అయితే చాలా జరిగింది. నైట్ అయితే 11:30 అవుతుందండి. ఇంతవరకు పేరంటాలున్నారు. నాకైతే మస్తు అనిపించింది. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాతకైతే ఇంకా పేరంటాలుంటారు గదా! ఇంకా వాళ్ళకి ఇంకా పెళ్లి కూతుర్ని చేసినప్పుడైతే మేమైతే భోజనాలు అరేంజ్ చేస్తామన్నమాట. వచ్చిన ప్రతి ఒక్కరు భోజనాలు తినేసైతే ఇంటికైతే వెళ్ళిపోతారండి. ఇంకా ఈ హల్దీ ఫంక్షన్ అయిపోయేసరికి 12 అయిపోయింది. ఇంకా పేరంటాలైతే ఇంత రాత్రి వరకు ఉండి హల్దీ ఫంక్షన్‌ని చాలా బాగా జరిపించారు. వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. హల్దీ ఫంక్షన్ అయితే ఇంత బాగా జరుగుతుందని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నమాట. నేను అనుకున్న దానికంటే ఇంకా చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానెల్ సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.